నిజాయితీగా మనం మాట్లాడతాం, ధర్మం కోసం మనం మాట్లాడతాం. మనం ఏమన్నా మాట్లాడితే లేని పని అన్నీ తప్పులే అనమాట. మనం నోరు తెరిచే తప్పే. కానీ ఎప్పుడు చూసినా కూడా దేశం మీద కావచ్చు, లేకపోతే హిందువుల మీద కావచ్చు, ద్వేషాన్ని జిమ్మేటటువంటివి ఇలాంటి లఫంగగాళ్ళు ఏం చేసినా కూడా అది తప్పులే. మీకు అర్థమవుతుంది కదా, నేను చెప్పేది మీకు అర్థమైంది కదా. అది అందుకే కోట్ల మంది ఫాలోవర్స్తో ఈ ధ్రువరాటిగాడు దూసుకొని పోతున్నాడు యూట్యూబ్లో. అయితే చాలామందికి ఈ ధ్రువరాటి ఎవరో తెలియదు, అంటే ఎవరు సామాన్యులకు. అందుకే మనం ముందుగా 4 ముక్కలు ఈ సన్నాసిగాడి గురించి చెప్పుకుందాం. ఈ ధ్రువరాటి అతిపెద్ద సూడో సెక్యులర్. నిజానికి ధ్రువరాటి భారతీయుడే, భారతదేశానికి చెందిన ఈ ధ్రువరాటి జర్మనీలో బతుకుతూ ఉంటాడు. ఆడబడి బతుకుతాడు ఈ పనికిమాలోడు. ఇక వీడికి ఏంటంటే హిందువులన్నా, అలాగే భారతీయ జనతా పార్టీ అన్నా, నరేంద్ర మోడీ గారన్నా అస్సలు పడదు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, హిందువులంటే పడదు, దేశం అంటే పడదు, మోడీ గారంటే పడదు. అంటే ఇంక వీడికి ఇష్టమైన వాళ్ళు ఎవరు? మీకు అర్థమవుతుందా? ఈ దేశాన్ని దశాబ్దాల పాటు ఎవరైతే